ఎటువంటి గుంతలు కానీ ఇవి కానీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ గుంతలు ఉన్నట్టయితే దాంట్లో మరి దోమలు వృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దోమలు అంటే మీకు అన్నీ తెలుసు. అత్యంత ప్రమాదకరమైనటువంటి దోమ డెంగ్యూ దోమ. ఈ డెంగ్యూ దోమ ద్వారా మనకు ఏడిస్ డిజిట్ ద్వారా ఈ యొక్క డెంగ్యూ వస్తుంది. దీని ద్వారా అనేక ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని దోమతెరలు వాడే విధంగా మరి సాయంత్రం 6 గంటల కాగానే తలుపులు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మరి MPPS ఉంది. ఉంది. ఇంటికి దోమతెరలు వాడే విధంగా మరి సాయంత్రం 6 గంటల కాగానే తలుపులు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మరి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అంటే మీరు చిన్న పిల్లలు ఉన్నారు, కానీ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉంటే బాగుంటుండే. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే, నీరు నిల్వకుండా చూసుకున్నట్టయితే ఎటువంటి దోమల ద్వారా మనకు వ్యాధులు వ్యాప్తి చెందవు. అదేవిధంగా మనకు స్కూల్కు వచ్చినప్పుడు మధ్యాహ్న భోజనం పెడతారు కదా, మీ అందరికీ చేతులు మంచిగా కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలా? ఆ విధంగా చేతులు కడిగిన తర్వాతనే మనం భోజనం చేయాలి. ఎప్పుడెప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటాము? పొద్దున స్నానం చేసి వస్తాం కదా, మనం మధ్యాహ్న భోజనం పెడతారు కదా, అప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతోటి కడుక్కోవాలి. మన ప్లేట్లు కూడా కడుక్కోవాలి. అదేవిధంగా కాలకృత్యాలకు పోయినప్పుడు కానీ లాట్రిన్ పోయినప్పుడు కానీ మనం చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేకుంటే మనకు వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలని, మరి వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం.